ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మరి ఒక రోజు దేవుని వాక్యమును ధ్యానము చేసుకుంటూ మనం ప్రారంభించుకునే గొప్ప భాగ్యము మన త్రియేక దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దానిని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవదేవునికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఆత్మస్వరూపుడా మా యేసుక్రీస్తు ప్రభువా, మరి ఒక నూతన రోజును చూచే ఈ గొప్ప ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును నాకు ఈ వాక్య సందేశం వినుచున్న వారందరికీ మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. గత రాత్రంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజును ప్రభువా, ఇప్పుడు ఈ వాక్య ధ్యానం ద్వారా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. దేవా, ఇవి మనుషుల మాటలైతే వ్యర్థము, కానీ నీ మాటలు అవి జీవము కంటే ఉత్తమమైన మాటలు కనుక ప్రభువా, ప్రకటించున్నైనా వినుచున్న నీ పిల్లలనైనా నీ ఆత్మ ఆధీనములను తీసుకొని వాక్యము ప్రభువా మా ఈ రోజంతటికి, మా భవిష్యత్ జీవితమంతటికి దీవెనకరంగా మీరే స్థిరపరిచి గొప్ప ఆదరణ, గొప్ప సంతోషము, గొప్ప మేలు ప్రభువా మాకు కలుగు చేస్తూ రమ్మని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సంగతి, మనము గడుపుతున్న ప్రతిరోజు వెలుగుమయం అవ్వాలి. అవును, మనము రోజును ప్రారంభిస్తున్నాం, కానీ దుఃఖముతోనో, బాధతోనో, భయముతోనో, ఆందోళనతోనో మనము ప్రారంభించడం మన దేవదేవుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి అసలే ఇష్టం లేదు. కనుకనే మన రోజును మనము సంతోషముతో, సమాధానముతో ప్రారంభించాలి అని ప్రభువు నిశ్చయించారు. గనుకనే ఈ వాక్య సందేశం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనములో, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక భక్తుడు నా దీపమును వెలిగించువాడవు నీవే అంటున్నాడు. అంటే దేవా, అనుదినము నా ఆత్మను నూతనపరుచుచున్నవాడవు నీవే, నా ఆత్మను జీవింపజేయుచున్నవాడవు నీవే, నా ఆత్మను వెలిగించుచున్నవాడవు నీవే అని దేవునిని స్తుతిస్తూ, దేవుడు తన జీవితంలో చేస్తున్నటువంటి ఈ అద్భుతమును బట్టి దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేనిని బట్టి నీ మనస్సు, నీ అంతరంగము, నీ ఆత్మ విసిగిపోయి అలసిపోయిందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ వాక్య సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్న నీ దేవునికి సమస్తము తెలుసు. కనుకనే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మను వెలిగించగలను, నీ ఆత్మను వెలిగించగలను. అవును, కృంగిన హృదయాన్ని, సొమ్మసిల్లిన ప్రాణాన్ని, కృంగిన ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమగల హస్తము చాపి ఆయన వెలిగించగలడు, లేవనెత్తగలడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఈ ఉదయకాల సమయమే, ప్రభువా నా ఆత్మను వెలిగించు దేవాని నీ హృదయపూర్వకంగా నువ్వు ఆయనను అడగాలి. అంతేకాదు, 2వ లైన్లో అంటున్నాడు చూసారా, దేవా నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఒకవేళ మనము ప్రారంభిస్తున్న ఈ రోజును మనము భయముతోనో, ఆందోళనతోనో, దిగులుతోనో, ఏదో తెలవని ఒక గుబులుతోనో ప్రారంభిస్తే మన రోజంతా మనకి చీకటిగానే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయిస్తామో, నిశ్చయముగా ఒకవేళ మన ముందున్నటువంటి రోజంతా చీకటి ఛాయలే మనకు కనబడుతున్నా, మన దేవుడైన యేసయ్య ఆ చీకటిని మనకు వెలుగుగా చేయగలడు. అందుకే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయములో, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రియ సహోదరి సహోదరుడా, అవును, నీవు యేసయ్యను అంగీకరించే వ్యక్తివైతే, నీవు యేసయ్య పైన ఆధారపడే వ్యక్తివైతే, నిశ్చయంగా నీ చీకట్లను ఆయన తొలగించి నీ రోజంతటిని, నీ దినములన్నిటినీ ఆయన వెలుగుగా మారుస్తాడు.
పక్షవాత రోగము చేత అనేక సంవత్సరాలుగా మంచం పడినటువంటి ఒక వ్యక్తి యేసయ్య ముందుకు దింపబడినప్పుడు ఆ వ్యక్తి యేసయ్య ద్వారా పాపముల నుండి విడుదల పొందుకున్నాడు. తన పక్షవాత రోగము నుండి స్వస్థతను పొందుకున్నాడు. పక్షవాత రోగము తన జీవితాన్ని, తన బ్రతుకు దినములన్నిటినీ చీకటిగా మార్చేసింది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసయ్య ముందుకు ప్రవేశపెట్టబడ్డాడో తక్షణమే యేసయ్య దయ, యేసయ్య కనికరము ఆ వ్యక్తి అనుభవించగలిగాడు. తన జీవితమంతా, తన భవిష్యత్ అంతా వెలుగుమయముగా మారిపోయింది. ప్రియులరా, ఈరోజు ఏ కారణాన్ని బట్టి మనము చీకటి పరిస్థితులను అనుభవిస్తున్నామో కానీ ఒక్కసారి ప్రభు అయిన యేసు క్రీస్తు ముందు ఈ ఉదయకాల సమయంలోనే నువ్వు నిలబడి, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నా రోజంతటిని నాకు వెలుగుగా మార్చు ప్రభువా అని నీవు అడగగలిగితే తప్పకుండా పక్షవాత రోగి యొక్క జీవితాన్ని వెలుగుమయముగా చేసిన అదే ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ముందున్నటువంటి రోజును నిశ్చయముగా వెలుగుమయముగా మార్చేస్తాడు. నీవు అత్యధికమైన సంతోషముతో, అత్యధికమైన ఆనందముతో నింపబడతావు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, తడువు చేయడం ఎందుకు? ఇదిగో నీ బ్రతుకు దినములన్నిట తన కృపా క్షేమములే నీ వెంట రాణించే ప్రభువు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీ ఆత్మను వెలిగించువాడై ఉన్నాడు. ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చువాడై ఉన్నాడు. కనుక యేసయ్యా నన్ను వెలిగించు, నా ఆత్మను వెలిగించు, నా రోజును వెలిగించు, నా పనులలో నీ వెలుగు ప్రకాశింపజేయి, నా ఆలోచనలలో నీ వెలుగు ప్రకాశింపజేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఈ రోజును ప్రారంభించగలవా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, సమస్త హృదయములను వెలిగించగలిగిన వెలుగయున్న మా యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో దివ్యమైన సందేశము ద్వారా మమ్మలను మీరు దర్శించారు. ఇదిగో ప్రభువా, ఎంతమంది నీ వాక్యాన్ని ఇప్పుడు విన్నారో వారందరి ఆత్మలు ప్రభువా నీ కృపచేత వెలిగించండి. వారి జీవితంలో అనుభవిస్తున్న చీకటి ఏదైనప్పటికీ దానిని నీ దయ చొప్పున వెలుగుగా మీరు మార్చండి. దేవా, బంధించి ఉంచిన ప్రతి చీకటి బంధకముల నుండి ప్రతి ఒక్కరికి విడుదల కలుగజేసి గొప్ప వాత్సల్యత చేత ప్రభువా నీవు ప్రతి ఒక్కరిని దర్శించి ముందున ఈ రోజంతటినీ ప్రభువా వినుచున్న వారందరికీ వెలుగుగా మీరు మార్చి గొప్ప సంతోషము మీరు కలుగచేయమని ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని మీరు తుడవండి. కృంగి నలిగిన హృదయాలను ప్రభువా మీరు మీ హస్తము చాపి లేవనెత్తండి. మీ గొప్ప ఆదరణ చేత, మీ గొప్ప మేలు చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని మహిమ, ఘనత, ప్రభావము మీకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్య సందేశాన్ని బట్టి కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈరోజంతా దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ వాక్య సందేశం దీవెనకరంగా ఉంది కదూ? తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేయండి. ఇంకా మన ఈ ఆల్ నేషన్స్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అనుదినము అందించబడుతున్న ఈ క్లుప్త బలపరిచే సందేశాలను మీరు కూడా విని బలపడుదురు గాని దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.